నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి మే 26వ తేదీన ప్రవేశించి మే 28వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి. రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న, జొన్న, కంది, పెసలు మొదలగు పంటలను సాధారణ విత్తే సమయంలోనే అంటే జూన్ 15వ తేదీ నుండి విత్తుకోవచ్చు. నేల 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు తడిచిన తర్వాతనే పంటలను విత్తుకోవాలి. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులు అధిక వర్షపు నీటిని పొలం నుండి బయటకు తీసివేయడానికి మురుగు కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి. వేరుశెనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పటికే పత్తి విత్తుకున్న రైతులు విత్తిన 7 నుండి 10 రోజుల లోపు మొలక రాని స్థానంలో మరలా విత్తనం విత్తుకోవాలి. వర్ష సూచనలు ఉన్నందున తాత్కాలికంగా పురుగు మందులు పిచికారీ చేయడం వాయిదా వేయాలి. వరి తర్వాత వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైర్లను విత్తుకోవడానికి అనుకూల సమయం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. రైతులు మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు జూన్ 20వ తేదీ తర్వాత పోసుకోవచ్చు. పత్తి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కాబట్టి రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య, దీర్ఘకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. జొన్నను ఏకపంటగా లేదా కందిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఆముదం పంటను జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చును. కంది పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. కంది పంటను విత్తే ముందు విత్తనాన్ని కాప్టాన్ 2.5 గ్రాములు లేదా థైరమ్ 3 గ్రాములు మరియు ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల మందుతో కిలో విత్తనానికి కలిపి విత్తుకున్నట్టయితే విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి పంటను కాపాడుకోవచ్చు. పెసర, మినుము పంటను జూలై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చును. వరి సాగు చేసే పొలాల్లో ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేనిచో పచ్చిరొట్టగా విత్తుకోవాలి. చెరుకు తోట వయసు 4 నెలల సమయం అంటే జూన్, జూలై నెలల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదొయ్యాలి. దీని వలన అధిక వర్షాలు, తుపాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు.